క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో కూడి వచ్చినటువంటి పరిశుద్ధ సమూహం అంతటికి ప్రభు అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికూ అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రభువారు తన భక్తుల చేత మనందరి కొరకు రాయించి పెట్టాడు. ఒక 90 సంవత్సరాల్లో, అంటే 90 మనకి సెల్ ఫోన్ అందుబాటులోనికి రావడానికి పూర్వం మనకు ఒక అలవాటు ఉండేది. మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకైతే ఉండేది. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్నగారు నాకు వారానికి ఒక ఉత్తరం రాసేవారు. ఖచ్చితంగా వారానికి ఒక ఉత్తరం వచ్చేది. అంటే ప్రతి సోమవారం ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఉత్తరం రాసేవారు, అందులో వేసేస్తూ ఉండేవారు. మంగళవారం బుధవారం వచ్చేస్తూ ఉండేది. ఆ రోజుల్లో ఉత్తరాలు రాసుకునేటువంటి అలవాటు ఉండేది. ఆ ఉత్తరాలు రాసుకునేటప్పుడు పెద్దోళ్ళు, అంటే ముసలోళ్ళు, రాయడు అలవాటు రాని వాళ్ళు, రాయడం చేత కాని వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మా అబ్బాయికి ఒక ఉత్తరం రాసిపెట్టు, నా కూతురికి ఒక ఉత్తరం రాసిపెట్టు అని అడుగుతూ ఉండేవారు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చి, బాబు ఉత్తరం రాసిపెట్టాను. సరే అమ్మా ఉత్తరం రాస్తానని చెప్పి ఉత్తరం రాస్తూ మొదలుపెట్టాను. ఆవిడ చెప్పింది మక్కి దింపాలి అంతా రాస్తున్నా. ఆవిడ బాధలు నేను తట్టుకోలేక లాస్ట్ను ఒక మాట రాశాను. ఏంటంటే, ఒరే బాబా, నువ్వు కాకపోతే నన్ను ఎవడు చూస్తాడరా, నువ్వే కదలరా నాకున్న దిక్కు ఇప్పుడు అని ఒక ముక్క ఎక్స్ట్రా నేను అనుకున్నది రాశాను. అంటే ఆ మాట కన్నా వాడు కొడుకు కరిగి కూతురుని, ఆ తల్లిని ఏమన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాడేమో అని తల్లి రాసినట్లుగా రాశాను. మరలా నేను మరి రాసిన తర్వాత చదివి వినిపించారు కదా, ఏం చదువు 2 లైన్కి ఒకసారి రిపీట్ చేస్తూ ఉండాలి. అలాగే ఉత్తరం అంతా అయిపోయిన తర్వాత రాసి చదివేటప్పుడు మరిచిపోయి నేను రాసింది కూడా చదివేశాను. చింపే లెటర్ అంత అంది. ఏమ్మ ఏంటి అన్నాను. చింపే అంటే అంది. మరి ఇప్పుడు ఇంకోటి అక్కడ రేపు పట్టుకొస్తాను నేను, చింపే అంటుంది. ఆవిడకి నచ్చింది ఏంటంటే, నువ్వే కదరా నా దిక్కు అన్నమాట నచ్చలేదు ఆవిడకి. ఇంతగా అది ఇప్పుడు ఒక్కడే కొడుకు, ఆవిడ కాకపోతే ఇంకొకడు ఎవడు చూడడానికి లేదు. అతను చూడడం లేనప్పుడు అతని మీద ఈవిడ చెప్పిన బాధలన్నిటికీ పోన్లే అతనికి కొంచెం కనికరం కలుగుతుంది కదా అని ఏదో నాకు తెలిసిన భాషలో దాన్ని ఏమంటారంటే ఒక డైలాగ్ వాడితే ఆ డైలాగ్ కూడా ఆవిడకి నచ్చలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఒక మానవ మాతృడు తన కొడుకు రాసుకున్నటువంటి ఉత్తరంలో తన ఆలోచన కాకుండా ప్రక్కవాణి యొక్క ఆలోచన కూడా పెడితే ఇష్టం లేకుండా ఉత్తరాన్ని చింపించేశాడే. భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు ఆకాశ మహాకాశాలు కలుగజేసి మానవుని తన స్వరూపంలో తన పోలికలు సృజించుకుని ఆ మానవునికి అవసరమైనటువంటి వాక్కులను ప్రభువు తన భక్తుల చేత రాయించినప్పుడు ఆయన మనుషుల యొక్క ఆలోచనలను ఇందులోనికి రానివ్వడం. ఈయనే రానివ్వట్లేదు, ఆయన ఎందుకు రాణిస్తాడు? అందుకోసమనే 1500 సంవత్సరాల నిలువులో
1500 సంవత్సరాల గ్యాప్లో మొదటి రాసినటువంటి గ్రంథకర్తకు చివరి రాసిన గ్రంథకర్త పరిచయం లేకపోయినా ఈ 40 మంది దైవజనులు 1500 సంవత్సరాల నిడువులో రాసినటువంటి గ్రంథము ఎలా ఉంటుంది అంటే ఇదంతా ఒకటి గ్రంథముగా కనబడతాం. ఒక వ్యక్తి రాసిన గ్రంథంగానే కనబడతా ఉంది. ఒక వ్యక్తి రాసినటువంటి ఒకే విషయాన్ని, ఒకే ప్రణాళికను, ఒకే ఉద్దేశాన్ని మనకు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనము ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనము ఏదైనా ఒక వాక్యాన్ని ధ్యానం చేయాలనుకుంటే ఆ పుస్తకంలోను, ఈ పుస్తకంలోను, ఆ గ్రంథంలోను, ఈ గ్రంథంలో ఉన్నటువంటి రెఫరెన్స్లు క్రోడీకరించుకుని ఒక ఉద్దేశానికి, ఒక సందేశానికి మనము రాగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈ మాటలు ఒక గ్రంథకర్త రాసినటువంటి మాటలు మరొక గ్రంథకర్త రాసినటువంటి మాటలకు ఎప్పుడు విభేదించవు. కారణం ఏంటంటే విభేదాలు లేనటువంటి ఒకే వ్యక్తి రాసినటువంటి వాక్యము. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. అంటే ఇప్పుడు రాయబడినటువంటి ప్రతి మాట కూడా ఎవరు రాయించారు? సర్వోన్నతుడైనటువంటి దేవుడే ఈ వాక్కును మన కొరకు రాసిపెట్టాడు. ఆయన రాసినటువంటి మాటలలో ఎంత మాత్రమును కూడా లోపాలు ఉండవో. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలోనూ 2 సంవత్సరాల క్రితం ఒక ఆయన బైబిల్ని మనం తిరగ రాసుకోవాలన్నాడు. తిరగ రాసుకోవడానికి ఏం రాజ్యాంగం ఏంటి, లేకపోతే ఇదేమన్నా కథల పుస్తకం రాసుకోవడానికి? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దీనికి మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవకాశము లేదు. ఎందుకంటే సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు ఈ మాటలు చివరి కాలములు యుగాంతములో ఉన్నటువంటి మనందరికీ బుద్ధి కలగడానికై స్పష్టమైనటువంటి మాటలతో మన కొరకు ప్రభు వ్రాయించాడు అని నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇలాంటి దేవుడే రాయించినటువంటి ఈ మాటలలో ఒక చక్కటి మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయంటే రాసైనటువంటి హిజ్కియా గురించి చెప్పబడతా ఉన్నాయి. హిజ్కియా అనగానే మనకి గుర్తొచ్చేటువంటి సందర్భం ఏంటి? 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచుకున్నటువంటి వాడు, దేవుని యొక్క కృపను పొందుకుని 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నటువంటి వాడు. మనకు అది సందర్భం జ్ఞాపకం వస్తుంది. ఈ హిజ్కియా గురించి ఇక్కడ రాస్తూ దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటంటే దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఆ కింద అంటాడు చూడండి 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వసించిన వాడు, కొన్ని విశ్వాసం ఉంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. హిజ్కియా గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే అతను ముందు కానీ అతని తర్వాత కానీ హిజ్కియా లాంటి విశ్వాసం కలిగినోడు రాజులలో ఎవడు లేడు. రైట్. తర్వాత అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. స్వయంగా ఎవరు? ప్రభువారే రాయిస్తున్న మాట ఏంటంటే హిజ్కియా నా మాటలు వినతీయకుండా ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు హిజ్కియా గురించి. హిజ్కియా దేవుడికి ఇంత నచ్చడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే పైన చెబుతున్నాడు 3వ వచనంలో 4వ వచనంలో, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా. ఆమేన్. దేవుడికి నచ్చినటువంటి పనులలో ఒక పని ఏంటంటే ఆ దేశములో యూదా దేశములో ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ కూడా అతను ఏం చేశాడంటే పగలగొట్టేశాడు. ఈ మాట పట్టుకుని చాలామంది ఏమంటున్నారంటే ఇదిగో క్రైస్తవుల దేవుడు విగ్రహాలు పగలగొట్టామంటున్నాడు కాబట్టి ఇలా మనం విగ్రహాలు పగలగొట్టేస్తారు అని చెప్పేసి చాలామంది దాన్ని వక్రీకరించేటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు పగలగొట్టడం అనేటువంటిది బయట ఉన్నటువంటి విగ్రహాల గురించి మాకు అనవసరం. దానికి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ప్రభు మా కొరకు రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకు ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయంటే సగం బుర్రగాలకు వస్తాయి. సగం బుర్ర అంటే ఈ సగమే పని చేద్ది, సగం పని చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు అయినటువంటి హిజ్కియా ఆ దేశంలో ఉన్నటువంటి అన్య దేవతా విగ్రహాలన్నిటినీ పగలగొట్టేసి ఇంకో పని కూడా చేశాడు. అక్కడ మోషే నిలవబెట్టిన ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న బెనలు అంటే తుత్తునీలుగా చేసేసాడు. ఇప్పుడు మోషే నిలబెట్టిన దాన్ని ఎందుకు పగలగొట్టేశాడు? మోషే ఏమన్నా అన్యాయం చేశాడా? మోషే ఏమన్నా తప్పుడు పని చేశాడా? మోషే ఏమైనా దేవునికి విరుద్ధమైన పని చేశాడా? అసలు మోషే గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. 2 ముక్కలు. దేవుడి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడు. రైట్. ఇంకా మోషే గురించి రాస్తూ ఉన్నాడు. మోషే దేవునికి ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడు. మోషే దేవునితో స్నేహితునిగా ఉండగలిగిన వాడు. మోషే దేవుని యొక్క కోపాన్ని చల్లార్చగలిగిన వాడు. మోషే మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. ఇక మోషే గురించి కొన్ని విషయాలు ఇంకా నేర్చుకోగలిగితే, మోషే దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత నడిపించబడి, దేవుని చేత బలపరచబడి, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసినటువంటి ప్రథముడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మోషే ఇశ్రాయేలులను నడిపిస్తున్నటువంటి సందర్భంలో సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుంచి అనుకుంటా, మీరు దాన్ని చదువుకోండి. ఇశ్రాయేలు ఎదోము దేశానికి వచ్చేసరికి అక్కడ ఇశ్రాయేలులకు మార్గాయాసం వచ్చిందట. ఏ ఆయాసము? మార్గాయాసము అంటే నడవలేక ఆవేశం వచ్చింది. మార్గాయాసం అంటే దేవునికి స్తోత్రం. నడవలేక, మార్గంలో ప్రయాణం చేయలేక ఆవేశం వచ్చి వాళ్ళు విసుక్కోవటం మొదలుపెట్టారు. నడవడానికి ఆవేశం ఎందుకు వస్తుంది? విషయం చెప్తానేనండి. ఒక దైవజనుడు ఒక ఆయన ఒక సామెతలో పొడుపు కథలు రాస్తూ క్రైస్తవ పొడుపు కథలు రాశాడు. రాత్రి చూశాను. అది ఏంటో స్విచ్ లేని లైట్ అంట, ఖర్చు లేని కూలింగ్ అంట. స్విచ్ లేని లైటు, ఖర్చు లేని కూలింగ్. ఏంటిది? ఎవరికైనా ఐడియా ఉందా? స్విచ్ లేని లైట్ ఏంటంటే రాత్రి వేళ ఎలుగుతున్నటువంటి అగ్నిస్తంభం. ఇప్పుడు వీధి దీపాలు వేయాలంటే అక్కడ మన సెంటర్లో ఉంటుంది. ఎవడో ఒకడు వెళ్ళి 6 అయిన తర్వాత లైట్ అయితే అప్పుడు వీధి లైట్లు అన్నీ వెలుగుతాయి. మరి ఎవడు లైట్ వేస్తున్నాడు, ఎవడు స్విచ్ వేస్తున్నాడు అగ్నిస్తంభం వెలగడానికి? చెప్పండి రేటు మీరు. ఎవరు స్విచ్ వేయక్కర్లేదు. సందట పడేసరికి, చీకట పడేసరికి ఆటోమేటిక్గా అగ్నిస్తంభము ప్రత్యక్షం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరినైనా స్విచ్ చేయమంటే 2 రోజులు మానేస్తాడు కదా. వీడు నీరసం వచ్చి నేను వెళ్ళిన రోజు నేనే వేయాలా, నువ్వు వేసుకో అంటాడు కదండి. అందుకోసమని ఇలా పని చెప్పగా దేవుడే సమయం అయ్యేసరికి అగ్నిస్తంభాన్ని ఇశ్రాయేలులకు నిలబెట్టేవాడు. ఖర్చు లేని కూలింగ్ ఏంటి? మేఘస్తంభం. ఒక గ్రంథకర్త రాస్తూ ఇశ్రాయేలు ప్రయాణం చేసినటువంటి అరణ్యములో నటండి 50 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుందట. 50 డిగ్రీల వేడి ఉంటుందట. అంటే మనకి 40 వరకు వస్తేనే మనం రాత్రి పగలు పని చేయట్లేదు. అంటే 10 దాటిందంటే 40 వచ్చేసిందంటే అంటే ఎండాకాలం మనం బయట తిరగం. మనకి హైయెస్ట్ 40. అలాంటిది అరణ్యంలో 50 డిగ్రీలు వేడి ఉంటుందట. అంత వేడిలో ఆ దైవజనుడు ఆ పుస్తకం రాస్తూ అంటాడు, ఇశ్రాయేలీలకు మాత్రం మేఘస్తంభం అడ్డొచ్చినప్పుడట ఆ మేఘస్తంభం కింద ఉన్నటువంటి ఇశ్రాయేలుకి 18 నుండి 20 డిగ్రీల మధ్యలో వాతావరణం ఉండేదట. 18 నుంచి 20 డిగ్రీలు అంటే ఎంత? ఒక మాదిరిగా చెప్పుకోవాలంటే మిట్ట మధ్యాహ్నం మనం కూలింగ్ ఏసీ వేసుకున్నట్టు ఉంటుంది. ప్రియమైన దేవుడు, అంతటి చల్లటి వాతావరణాన్ని దేవుడు ఇశ్రాయేలులకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఈ చల్లని వాతావరణంలో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటుంటే మేఘం కింద తాళ్ళు ఉండాలి. వీళ్ళు నడుస్తుంటే మేఘం వెళ్తుందా? వారు నడుస్తూ ఉంటే మేఘం వారి వెంట నడుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి వీళ్ళు మేఘం కింద నడవడానికి ఎందుకు కలిసిపోయారంటే
నడవడానికి అలసిపోలేదు, కానీ ఆ పైన ఒకటి జరిగింది. ఏంటంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక రాజు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటులో యుద్ధం చేసి అలసిపోయారు. అది ఇశ్రాయేలీలు నడుస్తున్నందుకు ఆవేశం రాలేదు, కానీ వారి ప్రయాణములో ఎదురయ్యేటువంటి శ్రమల వలన వారికి శ్రమలు ఆవేశము వచ్చింది. వారికి ప్రయాణములో ఒత్తిడి కలిగింది, ప్రయాణములో అలసట కలిగింది. ఈ అలసట కలిగినప్పుడు వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే, అయ్యా మోషే గారు, ఇప్పుడే కదా యుద్ధం చేసాం, కాసేపు పడుకుని బయలుదేరదాం అన్నారు కదా. వీడు అంటాం మానేసి వీళ్ళు ఏమన్నారంటే, అక్కడ రాస్తాడు, ఆ ఇశ్రాయేలీయులు దేవునికిని మోషేకును వ్యతిరేకంగా సనుక్కోవటం మొదలెట్టారు. వీళ్ళు సనుగుడు ఎవరు విన్నారు? వీళ్ళు సనుగుడు దేవుడు విన్నాడు. మోషే ఇంటే ఏం చేస్తాడంటే, మీరు నా ముఖం మీద తిట్టేనా నేనేం చేయలేను. సేవకుడి పని ఏంటో చెప్తాను చూడండి. పాస్టర్ గారి పని ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో భార్య భర్తల మీద గొడవ వచ్చిందనుకోండి, గొడవకు కారణం ఎవరైనా సారీ ఎవరు చెప్పాలి? ఇంట్లో గొడవకు కారణం ఎవరైనా సరే సారీ ఎవరు చెప్పాలి? మీరు అందులో తగ్గేదే లేదు, భర్తే సారీ చెప్పాలి కదండి. అలాగే పరిచర్యలో కూడా ఎట్లా ఉంటుందంటే, మీరు నా మీద కోపడినా నేను మీ మీద కోపడినా, మీరు నన్ను తిట్టినా నేను మిమ్మల్ని తిట్టినా మొదట నేనే మాట్లాడాలి. అవునా కదా? దేవునికి స్తోత్రం. మాకు పరిచర్య చేసేయడానికి ఇవి ఉండవు. ఏంటి? కోపం, తాపం ఏం ఉండవు. అవన్నీ తీసేసుకుని ఆపరేషన్ చేయించుకుని అవన్నీ తీసేసుకుని రావాలి. మొహం మీద తిట్టేసి పనికి మొదలాడు అయ్యగారు ప్రార్థన చేయండి. అమ్మ ప్రభు ఈ బిడ్డను దీవించు నాయన, ఆశీర్వదించి కళ్ళాట నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసేస్తాం మేము. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మోషేను దేవుడు ఎన్నుకుని మోషే చేత దేవుని పరిచర్య చేయిస్తూ ఉన్నాడు. మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు మోషేకి ఇష్టం లేదు, పరిచర్య చేయడానికి ఇష్టం లేదు. మోషేకు పరిచర్య చేయడం ఇష్టం లేకపోయినా మోషేను దేవుడు ఎన్నుకుని 40 సంవత్సరాలు మోషేకు తరిపిదినిచ్చి తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలను నిలబెట్టి మోషేతో స్నేహితులు మాట్లాడినట్లుగా మోషేతో దేవుడు మాట్లాడుతూ మోషే మీద భారం పెట్టి నడిపిస్తున్నటువంటి దేవుడు. మోషే దేవుని పని చేయడానికి అతడు మోషే గురించి చెప్తాడు, అతడు సాత్వికుడట. ఏంటి? సాత్వికుడు. ఆయన క్రీస్తు వారి యొక్క దేవుని యొక్క భారాన్ని మోస్తూ. మోషే గురించి ఇంకో మాట కూడా చెప్తాను చూడండి. మోషే గురించి హెబ్రీ పత్రికలో అంటాడు కదా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యందలి నిందలే భాగ్యముగా ఎంచుకుని ఆయన సిలువను ఎత్తుకుని దేవుని పని చేయడం మొదలెట్టాడట. దేవునికి స్తోత్రం. అంటే ఐగుప్తు ధాన్యము కంటే, ఐగుప్తు ఐశ్వర్యము కంటే క్రీస్తు యందలి నిందలే భాగ్యంగా ఎంచుకున్నాడు. భాగ్యాన్ని వదిలిపెట్టాడు, సంతోషాన్ని వదిలిపెట్టాడు, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టాడు, సంతోషాన్ని వదిలిపెట్టాడు, తనకున్న భాగభాగ్యాలన్నిటిని విడిచిపెట్టాడు. అన్నిటిని విడిచిపెట్టి దేవుని పరిచర్య చేస్తున్నాడు. సహిస్తూ పరిచర్య చేస్తున్నాడు, సహనముతో పరిచర్య చేస్తున్నాడు. ఎన్ని పర్యాయాలు ఇశ్రాయేలు మోషేను నిందించినా హింసించినా మోషే దేవుని పని విడిచిపెట్టకుండా నమ్మకస్తుడిగా దేవుడు పెట్టిన భారాన్ని మోస్తూ ఉన్నాడు. మరి దేవుడు పెట్టిన భారాన్ని మోస్తున్నటువంటి మోషేను దేవుడు ఏం చేయాలండి? ఇప్పుడు దేవుడిని పని చేస్తున్న మోషే పరిస్థితిని చక్కపరచవలసింది ఎవరు? దేవుడే. మోషేను నడిపించుకోవలసిన బాధ్యత దేవునిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఏదైనా పని ఏర్పడినప్పుడు నేను ఒక ఆయన్ని ఒక ఇంటికి పంపించి, బాబు అక్కడ పలానా ఇంటి దగ్గర ఒక పని ఉంది చేసిరా అని పంపించాను. ఈ వ్యక్తి నా పక్షాన వెళ్ళి అక్కడ పని చేయడానికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు వచ్చిన వాడిని చితక తిట్టేశారు. ఇప్పుడు వెళ్ళిన వాడిని తిట్టినట్ట, పంపించిన వాడిని తిట్టినట్ట? పంపించిన వాడినే తిట్టినట్ట. ఇప్పుడు వీడికి ఏమైనా బాధ ఉంటుందా? వీడికి బాధ ఏంటి? ఆయన తిట్టుకుని అడిగి చూసుకుంటుని వచ్చేసి, ఇదిగో నువ్వు పంపించావు వెళ్ళమన్నావు, వెళ్ళాను, వెళ్తే నన్ను ఇలాగ అన్నారు అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇప్పుడు పంపించిన వాడిదే. దేవునికి స్తోత్రం చెప్పాడు. అటు
అప్పుడు మోషేను దేవుడు పంపించి మోషే చేత తన పని జరిగిస్తున్నప్పుడు మోషే మీద సనుక్కుంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మోషేను తిట్టినా అది ఎవరికి చెందుతుంది? మోషేను గణపరిచినా అది ఎవరికి చెందుతుంది? గట్టిగా చెప్పాలా, దేవునికే చెందుతుంది. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ మోషే దేవుని పని చేస్తున్నప్పుడు మోషే మీద సనుక్కున్నారు, దేవుని మీద సనుక్కున్నారు. దేవుడు ఈ మాట విన్నాడు. వెంటనే మోషేను ఇశ్రాయేలు మీదకి తాప సర్పములను పంపించాడు దేవుడు. తాప సర్పాలంటే విష సర్పాలు. విష సర్పాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే పాములు. పోనీ తాసుపాములు అనుకుందాం, పోను ఏదో పాములు వచ్చాయి. ఈ పాములు వచ్చి ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కరిని కరుస్తూ ఉన్నాయి. కరిచిన వాడు కరిచించుకున్న వెంటనే పాము కరవడం, వాడు చచ్చిపోవడం, పాము కరవడం, చచ్చిపోవడం. అప్పటికే ఇశ్రాయేల్లో చాలామంది బహుజనులు చనిపోయిన తర్వాత వీళ్ళకి వివరం వచ్చింది. ఏ వివరం? దేవునికి స్తోత్రం. చాలామంది చనిపోయేసరికి అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తుకుని ఎక్కడ దగ్గర వచ్చారు? ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చారు. అయ్యా మోషే, నువ్వు దేవుడి నామాన్ని బట్టి ప్రార్థన చేయి, దేవుడు పంపించిన ఈ సర్పములు మనం తీసివేసినట్లు దేవుని అడుగు. ఇందాకేం చేశారు? వీళ్ళు సొనుక్కున్నారు, తిట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ వచ్చి ఇంత సొనుక్కున్న వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంట? ఇప్పుడు నేనైతే ఏమంటాను చెప్పండి మిమ్మల్ని, నా గురించి ఎవరి మీద పెట్టుకోవడం, నేనైతే ఏమంటాను? నేనేమన్నా? పోనీ మీరైతే ఏమంటారు? మానవ నైజంలో ఉన్నవాడు ఎవడైనా సరే అనేది ఏంటంటే, యారా ఇప్పుడు కావాల్సి వచ్చిందరా, నేను ఇందాకేమన్నారో నన్ను అంటారు కదా. దేవునికి స్తోత్రం. సేవకుడు ఎవడు కూడా అలాగ అండండి. దేవునికి స్తోత్రం. మోషే కూడా అట్లా అనలేదు. ఎందుకు అనమో తెలుసా? రెండు విషయాలు చెప్తాను. ఒకటి, దేవుడు మీరు మాకు దేవుడు అప్పగించినటువంటి పిల్లలు. మీకు మంచి మాట చెప్తాను. ఒకవేళ ఇక్కడ మీ అందరికి పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల్లో ఎవడైనా ఎప్పుడైనా ఫోన్ పగల కొట్టేసాడు అనుకోండి, ఆ ఫోన్ పగల కొట్టేసాడు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేసేసాడు ఎవడన్నా? అయ్యో, ఇప్పుడు ఎరా ఫోన్ పగల కొట్టేసావు, 20,000 రూపాయలు ఫోన్ అన్నాడా, అనాథాశ్రమంలో వేస్తారని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసినాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకు వెళ్ళలేదు? పోతే ఫోన్ అదో ఫోన్ కొడితే 2 కొట్లు కొట్టేస్తాం, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అదే మనం మళ్ళీ వెళ్ళి ఆడిని ఎత్తుకుని రాత్రి ప్రభావ కొట్టేయండి ఏమనుకోకరా అంటాం. అప్పుడు మొదలెడతాడు ఆడు తిరగబడి. దేవునికి స్తోత్రం కదా. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి ప్రేమనైతే చూపిస్తారో, సేవకుడు కూడా తన సంఘం పట్ల అదే ప్రేమను చూపిస్తాడు. సేవకుడు కూడా సంఘం పట్ల అలాంటి ప్రేమను చూపిస్తాడు. సేవకుడిని తిట్టిన, అవమానపరిచిన, హేళన చేసిన, సొనుక్కున్న, అతని గౌరవాన్ని అగౌరవంగా మార్చిన, సేవకుడిని అవమానపరిచిన, మళ్ళా విశ్వాసి వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే ఆ బిడ్డ కోసం కన్నీరు కార్చి ఆ బిడ్డ కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు. అందుకనే సేవకులు దేవుడు హెచ్చిస్తాడండి. అందుకనే దేవుడు సేవకుల్ని విడిచిపెట్టడండి, అసలు విడిచిపెట్టడం. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి కోపాలు తాపాలు మాకు ఉండవు. సేవకుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే తనను తాను నపుంసకునిగా మార్చుకుని, హలో ఎలాగా నపుంసకునిగా మార్చుకుని పరిచర్య చేస్తాడు సేవకుడు. ఒక కోపము, ఒక ఈర్ష్య, ఆశ ఏది ఉండదు, అన్నిటిని విడుచుకుని చంపుకుని దేవుని కొరకు పరిచర్య చేస్తాడు. ఇశ్రాయేలు ప్రభు నాయకు మోషే దగ్గరికి వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే వెంటనే మళ్ళీ ప్రభు పాదాల మీద పడి అంటున్నాడు, ప్రభువా నా బిడ్డలను క్షమించు నాయన, ఈ బిడ్డల కొరకు నాయన నీ యొక్క కార్యం జరిగించయ్యా, నా బిడ్డల కొరకు నాయన ఆ యొక్క సర్పములను తొలగించు ప్రభు అని మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మోషే సర్పాలను తీయడం అయితే అవదు నాయన, పాములను అయితే తీను. పాములు ఉంటాయి, పాములు వాళ్ళ మధ్యనే తిరుగుతాయి, ఆ సర్పాలు వాళ్ళ మధ్యనే తిరుగుతాయి. ఒకవేళ ఆ సర్పము ఎవరినైనా కరిస్తే ఆ మరణమును తప్పించుకోవడానికి ఒక రెమెడీ ఇస్తాను. దాన్ని ఏమంటారు రెమెడీని? విరుగుడు ఇస్తా, ఒక విరుగుడు ఇస్తా.
ఏంటి ఆ విరుగుడు అంటే, నువ్వు ఒక పని చేయి, ఈ తాపకరమైనటువంటి సర్పం ఎలాగైతే ఉందో అదే రూపంలో ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి అది పెట్టుకెళ్ళి ఆ పాలె మధ్యలో స్తంభం పెట్టి ఆ స్తంభం మీద నిలబెట్టు. ఎవరికైనా పాము కరిచినప్పుడు, ఆ సర్పం కరిచినప్పుడు వచ్చి ఆ సర్పమును, ఇత్తడి సర్పమును చూస్తే వాడు బ్రతుకుతాడు. ఆడిపెట్టింది సర్పం, నేను చూడబెట్టి నేను చూస్తే బతికేస్తామా అని ఎవడైనా గేర్ చేస్తే ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలును పాము కరిచినప్పుడు, ఆ సర్పము చేత బాధింపబడినప్పుడు వాడికి మీదకి మరణము రాక మునుపు వాడు ఏం చేయాలి? ఆ సర్పమును చూడాలి. ఇప్పుడు సర్పమును చూచినప్పుడు ఆ ఇత్తడి సర్పము ద్వారా వీడు బాగుపడుతున్నాడా, లేకపోతే దేవుడు వాడిని బాగు చేస్తున్నాడా? ఇత్తడి సర్పములో స్వస్థత లేదు, ఇత్తడి సర్పములో ఆశీర్వాదము లేదు, ఇత్తడి సర్పములో విరుగుడు లేదు. విరుగుడు ఎక్కడ ఉందంటే, ఆ సర్పమును చూడమని దేవుడు చెప్పిన మాటకు విధేయుడవటం వలన అతని యొక్క సర్పము కాటు వలన మరణము నుండి తప్పించబడుతున్నాడు. ఆదాము అవలు జీవిస్తున్నప్పుడు అవ్వమ్మ పాపం చేసింది. ఇప్పుడు పాపం ఎక్కడుందండి? పండులో ఉందా పాపం? మరి ఎక్కడుంది పాపం? మాట వినకపోవడంలో ఉంది, పండులో పాపం లేదు. దేవుడు చేయొద్దన్న పని చేయడం వలన పాపము వచ్చింది. ఇప్పుడు ఈ సర్పములో స్వస్థత లేదు, ఈ సర్పములో ఆశీర్వాదం లేదు, ఈ సర్పములో ఆరోగ్యం లేదు. కానీ దేవుడు చూడమన్నాడు కనుక చూస్తే నువ్వు బాగుపడతావు. ఈ సర్పం గురించి 3 సందర్భాల్లో రాయబడింది. మరొక సందర్భం ఎక్కడంటే, యోహాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు రాస్తాడు. అక్కడ ఏమని రాస్తాడంటే, మనం చూడగలిగితే అక్కడ రాస్తూ ఉంటాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం, అరణ్యంలో మోషే సర్పములు ఎలా ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం.